తమిళనాడు నూతన సీఎంగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకేకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే లాంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే విజయ్కు మద్దతుగా నిలిచి కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే వర్గాలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడులో ప్రభంజనం సృష్టించి అతిపెద్ద పార్టీగా ఏర్పడిన టీవీకే సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. మే 7వ తేదీన విజయ్తో పాటు 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దళితులు, మైనార్టీలు, క్రిస్టియన్లతో పాటు అగ్రకులాలకు కేబినెట్లో అవకాశం ఇవ్వాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీవీకే ఎల్పీ సమావేశంలో విజయ్ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం విజయ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను స్వయంగా కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరుతూ లేఖ అందించారు. 2 వారాల సమయంలో సభ విశ్వాసం పొందుతామని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, కమ్యూనిస్టు పార్టీలతో విజయ్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అందుకే 2 వారాల గడువు సరిపోతుందని ఆయన విశ్వాసంతో ఉన్నట్లు చెబుతున్నారు. విజయ్ సారథ్యంలోని టీవీకే మెజార్టీ మార్కుకు దూరంగా నడిచిన నేపథ్యంలో కాంగ్రెస్, ఇతర పక్షాలు మద్దతిచ్చేందుకు ముందుకొస్తున్నాయి. టీవీకేకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. టీవీకే పార్టీ అభ్యర్థనపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని పార్టీ పెద్దలు తమిళనాడు కాంగ్రెస్ను ఆదేశించారు. దీంతో ఇవాళ సమావేశం కానున్న తమిళనాడు కాంగ్రెస్ నేతలు టీవీకేకు మద్దతుపై చర్చించారు.